చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వదలండి. నా రామలక్ష్మి, 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 నా రామలక్ష్మి, రామలక్ష్మి, ఆకాష్, రామలక్ష్మి. ఈ టైంలో ఎవరు డోర్ కొడుతుంది? ఏంటి సార్, ఈ టైంలో లేపి మంచి నిద్ర చెడగొట్టారు. పిఏ, రామలక్ష్మిని నన్ను ఎవరో విడదీస్తున్నారు. అయ్యో సార్, మీరే ఆనంద్ గారి నుంచి రామలక్ష్మి గారిని విడదీస్తున్నారు. ఆ సంగతి మర్చిపోయారా? లేదు పిఏ, నా రామలక్ష్మి నా కోసం వస్తుంటే ఎవరో మా ఇద్దరిని విడదీస్తున్నారు. ఒకసారి నా కల్లోకి వచ్చి చూడు. ఐ లవ్ యూ రామలక్ష్మి, ఐ లవ్ యూ. అయ్యో సార్, మీరెప్పుడు రామలక్ష్మి గారిని తలుచుకుంటూ ఉంటారు కదా, అందుకే కళ అలా వచ్చింది. అలాంటి కళలు నిజం కావు. షట్ అప్. నాకిప్పుడు రామలక్ష్మిని చూడాలని ఉంది. మనం వెంటనే రామలక్ష్మి ఇంటికి వెళ్ళాలి. త్వరగా రెడీ అవ్వు. ఏంటి సార్, ఈ టైంలోనా? వద్దు సార్, ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. పైగా పోలీసుల్ని పిలిస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. కావాలంటే రేపు ఉదయం వెళ్ళి చూసొద్దాం. పిఏ, ప్రేమిస్తే భయపడకూడదు, భయపడితే ప్రేమించకూడదు. టోటల్ గా ప్రేమికులకి భయం అనేదే ఉండకూడదు. అది కాదు సార్, మీరు చెప్పేది పెళ్లి కాని వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి వర్తిస్తుంది. కానీ మీరు ఆల్రెడీ పెళ్ళైనా ఒక బిడ్డ తల్లిని ప్రేమిస్తున్నారు. నా మాట విని మీ నిర్ణయం రేపటికి వాయిదా వేయండి సార్. పిఏ, నువ్వెన్నైనా చెప్పు, వెంటనే నేను నా రామలక్ష్మిని చూడాలి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోగా నువ్వు రెడీగా ఉండాలి. అర్థమైందా? వేడవడండి బాబు, అర్ధరాత్రి ఏదో తన అర్ధాంగిని చూడాలన్నట్టు చెప్తున్నాడు. ఈ మెంటలోడి దగ్గర నేను జాబ్ చేయలేను బాబోయ్. ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలా? సిగ్గులేని జన్మ, ముద్దెలా దిగుతుందో ఏంటో. ఆ పౌరుషం ఏదో ఆస్తులు పోగొట్టుకోక ముందుంటే బాగుండేది. ఏవండి, నాకు జాబ్ వచ్చింది కదా, పరిస్థితులన్నీ ఒక్కటొక్కటిగా మెల్లిమెల్లిగా చక్కదిద్దుకుంటాయి. మీరేం భయపడకండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని పదే పదే తలుచుకుంటూ డిసప్పాయింట్మెంట్తో ఇలా బాధపడుతూ ఉండొద్దండి. మిమ్మల్ని ఇలా చూడలేను. ఇంతకు
ముందు మీ వదిలిన మాటల్ని అస్సలు పట్టించుకోకండి. మీ వదిన గురించి నాకన్నా మీకే బాగా తెలుసు. తను నన్ను ఎన్ని సూటిపోటి మాటలన్నా నేనేమీ పట్టించుకోను. తను నన్ను ఏదో తెప్పి పొడుస్తుందని, ఆ మాటలకి నేను ఫీల్ అవుతున్నానని మీరేమీ ఫీల్ అవ్వద్దు. రామలక్ష్మి, నేను నిజంగా దురదృష్టవంతుణ్ణి. ఆస్తులు పోగొట్టుకున్నాను, జాబ్ సంపాదించుకోలేకపోయాను, నిజమైన స్నేహితుల్ని కూడా సంపాదించుకోలేకపోయాను. చివరికి అమ్మ తన మెడలో నుంచి తీసిచ్చిన తాళిని కూడా కాపాడుకోలేకపోయాను. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును రామలక్ష్మి, ఆ తాళిని ఒక దొంగ తీసుకుని పారిపోయాడు. అలా జరిగింది రామలక్ష్మి. ఏవండి, ఇప్పుడు అత్తయ్యకి ఈ సంగతి తెలిస్తే తనేమైపోతుందో. అదే కదా నా బాధ. నేను నిజంగానే దురదృష్టవంతుణ్ణి. నా వల్ల ఎవరికీ సుఖం లేదు. నేను దేనికి పనికిరాని అసమర్థుణ్ణి. నేనింక ఎందుకు బ్రతుకున్నానో కూడా తెలియడం లేదు రామలక్ష్మి. ఏవండి, మీరెలా మాట్లాడకండి. మీరే నా బలం, మీరే నా ధైర్యం. మీరు ధైర్యంగా ఉంటేనే నేను ధైర్యంగా ముందుకు అడుగు వేయగలను. అయినా మీరసమర్థులు కారు. నేను మీ పక్కనుండగా మిమ్మల్ని ఎప్పటికీ అసమర్థుల్ని కానివ్వను. మీరు డిసప్పాయింట్ కాకండి, ధైర్యంగా ఉండండి. ఈ సమస్యల్ని ఎలా చక్కదిద్దాలో నాకు బాగా తెలుసు. ఇవన్నీ నేను చూసుకుంటాను. ఇప్పుడప్పుడే తాలిపోయిన సంగతి అత్తయ్యకి చెప్పకండి. ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. రామలక్ష్మి, ఈ సమస్యలన్నీ నీ భుజాల మీద వేసి నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు? ఏం చేద్దామన్నా అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఇలాంటి స్థితిలో నేను జాబ్ చేసి కుటుంబాన్ని పోషించాలి. నువ్వు జాబుకు వెళ్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్ను క్షమించు రామలక్ష్మి, అయ్యో, నన్ను ఏంటండి క్షమించు. ఇది? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటండి? నేను మీ భార్యని. మనం భార్యాభర్తలం. అసలు భార్యాభర్తలంటేనే ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకోవటం. ఇది నేను బాధ్యతగా అనుకుంటున్నాను, బాధగా అనుకోవడం లేదు. మీరు నా భర్త, మీరంతా నా కుటుంబం. నా కుటుంబం కోసం నేనెంత కష్టమైనా పడతాను. మీకు తోడుగా నేనున్నానండి. నాకు తోడుగా మీరున్నారు. అది చాలు నాకు. రామలక్ష్మి,
కర్మ కర్మ ఎంచక్క ఏసీ రూముల్లో హాయిగా నిద్రపోయేదాన్ని తీసుకొచ్చి కొంపలు పడేశారు. అబ్బా, ఏం స్వప్న, ఏం నీ గోల? నిద్రపోనీయకుండా డిస్టర్బెన్స్ చేసింది నేను కాదు, ఈ దోమలు. ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నట్టు నా చుట్టూనే ఈ దోమలన్నీ. చిచ్చి, చూడండి నా రక్తాన్ని జ్యూస్ తాగినట్టు తాగేస్తున్నాయి. చూడండి, మీరేం చేస్తారో ఎవరికేం చెప్తారో నాకు తెలీదు. రేపటికల్లా ఈ రూమ్ లో ఏసీ ఉండాలి, లేదంటే నా వల్ల కాదు. ఈ దోమలతో రోజు కుట్టించుకుంటూ నేను చావలేను. అసలు ఏం మాట్లాడుతున్నావు స్వప్న? మతుండే మాట్లాడుతున్నావా? ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నావు? నువ్వేం అడుగుతున్నావు? చూడు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అడ్జస్ట్ అవడం తప్ప ఆర్డర్ వేసే పరిస్థితుల్లో లేము. మీరెన్నైనా చెప్పండి, ఈ రూమ్ లో ఏసీ పెట్టించాల్సిందే. అది లేకపోతే నాకు నిద్ర పట్టి చావదు. నీకు నిద్ర పట్టాలంతే కదా? ఒక మార్గం ఉంది. ఏంటది? ఏం లేదు, సింపుల్. అదిగో ఆ మూల ఒక చాప ఉందే, వెళ్ళి ఆ చాప తీసుకుని డోర్ ఓపెన్ చేసుకుని ఆరు బయట చాప వేసుకుని పడుకుంటే సెంట్రల్ ఏసీ హాయిగా నిద్ర పడుతుంది. నువ్వు హాయిగా పడుకోవచ్చు. రూపాయి ఖర్చు లేని పని. ఏంటి, మీ కంటికి నేను పిచ్చిదానిలా కనపడుతున్నానా లేక ముష్టిదానిలా కనిపిస్తున్నానా? అంత కర్మ నాకేం పట్టలేదు. మధ్యలో ఈ దోమలు ఒకటి. సరే, ఓ పని చెయ్యి. ఏంటది? కోర్టులో కేసు విషయం తేలే వరకు కొన్నాళ్ళు మీ పుట్టింటికి వెళ్ళి హాయిగా ఉండరా. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. ఏంటి సెటైర్లా? ఆస్తంతా పోగొట్టుకుని మా పుట్టింటికి వెళ్తే మా పుట్టింటోళ్ళు నా మొహాన్ని ఉమ్మేస్తారు. నా పుట్టింటికి వెళ్లేది ఆస్తిలో వాట పంచుకున్న తర్వాతే. స్వప్న, నీ దండం పెడతాను, మెల్లిగా మాట్లాడవే. వింటే అమ్మ బాధపడుతుంది. అసలే ఇప్పటికే పుట్టుడు దుఃఖంలో ఉన్నారు. వింటే వెన్నివ్వండి, ఉండి ఏం పొడిచింది? పెత్తనమంతా చిన్న కోడలకు అప్పచెప్పింది కదా, అది నెత్తిన ముసుగేసింది. అందరి చేతుల్లో అడుక్కోవడానికి చిప్పలు పెట్టింది. చిన్న కోడలు నెత్తిన పెట్టుకోవడం వల్లే కదా మనకి గతి పట్టింది. లేకపోతే ఆ పెత్తనమేదో నాకిచ్చుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఎందుకో ఆస్తి పోయిందంటే నాకిప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు. నాకెందుకో ఆ రామలక్ష్మి ఆనందుల మీద డౌట్ గా ఉందండి. చూడండి, ఎందుకైనా మంచిది రేపు మన లాయర్ని పిలిచి మొత్తం కూపి లాగించండి. అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. మన వాట మనకు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. ప్లీజ్ స్వప్న, నీకు దండం పెడతాను, ఇంతటితో ఈ గొడవ వదిలేసి. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నాను. అంటే ఏంటిప్పుడు? నేను చెప్పిందంతా చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్టా? అంతా నా కర్మ, ఏం చేస్తాం? రామలక్ష్మి, ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? ఈ డ్రెస్ నీకు నచ్చిందా? నిన్ను చూడ్డానికే వస్తున్నాను.
సార్ ఏం పిఏ ఇంక వెళ్దామా? సార్ నా మాట వినండి. అక్కడికి ఈ టైంలో వెళ్తే గొడవలు అవుతాయి సార్. ప్లీజ్. మీకు నేను ఇంతకు ముందే చెప్పాను, మీరు ప్రేమిస్తుంది పెళ్ళైన ఓ బిడ్డ తల్లిని. అయితే ఏంటి, ఎక్కడైనా రాసి పెట్టుందా పెళ్ళైన వాళ్ళని ప్రేమించకూడదు, పెళ్లి కాని వాళ్ళనే ప్రేమించాలి అని? ఏ పురాణాల్లో రాసుంది? మహాభారతం, రామాయణం, ఖురాన్, బైబిల్ ఎందులోనూ రాసలేదు కదా. వీటన్నిట్లోనూ అన్నీ రాసిన వాళ్ళు ఎందుకు ఇది రాయలేదు? ప్రేమ పలానా వాళ్ళనే ప్రేమించాలి, పలానా టైంలోనే ప్రేమించాలి అని అందులో ఎందుకు రాయలేదు? అంతెందుకు, ఈ మ్యాటర్ మన రాజ్యాంగంలో కూడా రాయలేదే. అలాంటిది నేను చేస్తుంది తప్పెలా అవుతుంది? సార్ మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు సార్. ఈ సంగతి తెలిస్తే నవ్వుతారు సార్. ఎవరు నవ్వేది? ఈ లోకం సార్. ఏంటి లోకమా? యునో, ఈ లోకం కాకుల్లాంటివి. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని చూసి నవ్వుతూనే ఉంటుంది. బట్ ఆ కాకులతో నాకు పని లేదు. నా పనంతా రామలక్ష్మిని నా సొంతం చేసుకోవడమే. అయ్యో సార్, మీకేం చెప్పి ఆపాలో నాకు అసలు అర్థం కావడం లేదు. మీరిన్నాళ్ళు అమెరికాలో ఉండొచ్చారు కాబట్టి అక్కడి సాంప్రదాయాలే ఇక్కడి సాంప్రదాయాలు అనుకుంటున్నారు. ఇక్కడ అలా కాదు. ఒక్కసారి అమ్మాయికైనా అబ్బాయికైనా పెళ్ళైతే ఇష్టం ఉన్నా లేకపోయినా జీవితాంతం కలిసి జీవించాలి. ఆ కట్టుబాట్లని దాటుకుని, సాంప్రదాయాలని కాదనుకుని, మూడు ముళ్ల బంధాన్ని తెంచుకుని ఎవ్వరూ ఒక్కడు కూడా ముందుకు వెయ్యరు. అయితే ఆ సాంప్రదాయాన్నే మార్చేద్దాం. ఏంటి సార్, సాంప్రదాయాల్ని మార్చడానికి ఇది అమెరికా కాదు. పెళ్ళైన తర్వాత కూడా ఇష్టం ఉంటే కలిసి ఉండడం, ఇష్టం లేకపోతే వేరే వాళ్ళని చేసుకోవడం కాదు. ఇది ఇండియా. సాంప్రదాయాలు మారవు. ఏంటి, సాంప్రదాయాలు మారవా? మారాయి. ఏంటి, అర్థం కాలేదా? పూర్వం కన్యాశుల్కం అనే పేరుతో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. కానీ ఇప్పుడు అబ్బాయిలకే అమ్మాయిలు తిరిగి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. ఇది మారలేదా? దీన్నేమంటారు? అంతేకాదు, ఆ టైంలో భర్త చనిపోతే సతీ సహగమనం అంటూ ఆడపిల్ల బతికొండగానే భర్త చితి మీద వేసి కాల్చి చంపేవారు. దీన్నేమంటారు? ఇది మారలేదా? ఇన్ని మారినప్పుడు పెళ్ళైన అమ్మాయి తనకి నచ్చిన వాడితో పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అడ్డుగోడగా ఈ సాంప్రదాయం? పైగా మాలాంటి వాళ్ళ కోసమే సుప్రీంకోర్టు నేను ఫాలో అయ్యే సాంప్రదాయానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. నా ప్రేమ విషయంలో సాంప్రదాయాలే మారాయి, రాజ్యాంగ సవరణలే జరిగాయి. ఇంకెందుకు నీకు భయం? పద.
నువ్వు ఇక్కడే ఉండు, నేను రామలక్ష్మి చూసి వస్తాను. ఎందుకు నవ్వుతున్నావు పిఏ? పర్వాలేదు, చెప్పు పిఏ. ప్రేమిస్తే భయపడకూడదు అని మీరే చెప్పి ఇప్పుడు వెళ్ళడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? అంటే మీరు భయపడుతున్నారా? భయమా? నాకా? అంత లేదు. నన్ను చూస్తే భయానికే భయం పుట్టి చెమటలు పడతాయి. అలాంటిది నేను భయపడ్డామా? నెవర్. పిచ్చి పియే, నేను ఆలోచించేది ప్రశాంతంగా నిద్రపోతున్న నా రామలక్ష్మి నిద్రకి భంగం కలిగిస్తున్నానా అని ఒక్కసారి ఆలోచించాను. ఏ ప్రేమికుడు కూడా, ఏ ప్రేమికుడైనా ప్రేమించిన అమ్మాయి నిద్రని డిస్టర్బ్ చేయడు. అండర్స్టాండ్?